ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 12, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ జీవ గ్రంథంలో వ్యక్తులను చెట్లతో పోల్చారు మన తండ్రి అయిన దేవుడు. మనం ఆలోచించినట్లయితే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలోను, కీర్తన గ్రంథము 52:8వ వచనంలోను, కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 3వ వచనంలోను మనం చూస్తాము. ఇక్కడ ఇశ్రాయేల్ జాతిని అంతటిని కూడా దేవుడు చెట్లు అన్నారు. అయితే దాని కొమ్మలు విరిగిపోయాయని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు, దేవునికి అసహ్యమైన కార్యములు చేయుచు, దేవునిని విసర్జించి అన్య దేవతల చుట్టూ తిరుగులాడుచు, దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ చేయటం వలన దేవుడు వారిని విసర్జించారు, వారిని దేవుడు తృణీకరించారు. వారి యొక్క అవిశ్వాసానికి తగిన ఫలాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ప్రేమన దేవుని వారలారా, మనం ఆలోచిస్తే అన్యజనులుగా దేవునికి దూరముగా ఉన్న మనల్ని వారి యొక్క అవిశ్వాసమును బట్టి, తిరుగుబాటును బట్టి వారిని దేవుడు పక్కకు నెట్టి మనలాంటి వాళ్ళని ఆయన రక్షణ మార్గంలోనికి, ఆయన వారసులుగా తన సొత్తైన స్వకీయ జనాంగముగా మనలు చేసుకున్నారు. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకుంటూ మన పితరుల వలె అవిశ్వాసులుగా ఉండకుండా, దేవుని మీద తిరగబడకుండా, దేవునికి అసహ్యమైన కార్యములు, నీచ కార్యములు చేయకుండా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ దేవునితో అంటకట్టబడి ఇచ్చినటువంటి జీవితాన్ని ఫలభరితం చేసుకోవటానికి దేవునిలో నడుస్తూ అనేకులు నడిపిస్తూ మనము ఫలించి అభివృద్ధి పొంది మనం ఏదైతే దేవుని యొద్ద అడుగుచున్నామో దానిని దేవుని సంతోషపరిచి పొందుకునే రీతిలో మనం అందరికీ ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.